పిల్లల్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చిన విహారీ పులిబారి నుండి పిల్లల్ని కాపాడుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి విహారీ పిల్లల్ని అడగడంతో ఇక అప్పుడు క్రిష్, ప్లీజ్ బ్యాట్మ్యాన్, ఇక్కడి వరకు వచ్చాం కదా, గుడికి వెళ్ళి మొక్కు చెల్లించుకుంటే అమ్మ క్షేమంగా ఉంటుంది కదా, ప్లీజ్ బ్యాట్మ్యాన్ అని చెప్పి క్రిష్, సిరి ఇద్దరు కూడా బతిమిలాడటంతో ఇక అప్పుడు విహారీ పిల్లల్ని తీసుకొని గుడికి వస్తాడు. ఇక అక్కడ ముడుపులో ఉన్న నాణాన్ని చూసి పంతులు గారు ఆశ్చర్యపోతారు. బాబు, నీకు ఈ నాణ్యం ఎక్కడిది, ముడుపు ఎక్కడిదని చెప్పి అడుగుతూ ఉంటే, ఇందాక ఒక ఆయన నాకు ముడిపిచ్చారు, అందులో ఆ నాణ్యం కూడా ఆయనే వేశారు అని చెప్పి అంటూ ఉంటే, ఆయన ఎలా ఉన్నారు బాబు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో క్రిష్, సిరి ఇద్దరు కూడా ఆయన కాషాయపు వస్త్రాలు ధరించారు, చాలా ధైర్యంగా ఉన్నారు, ఆయన దగ్గర చాలా బలం కూడా ఉంది అని చెప్పి సిరి, క్రిష్ ఇద్దరు కూడా పంతులు గారికి చెప్పడంతో ఇక అప్పుడు వచ్చింది సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి అన్న విషయం అర్థం చేసుకున్న పంతులు గారు, జై హనుమాన్ అని చెప్పి దేవుడికి దండం పెడుతూ, బాబు, మిమ్మల్ని క్షేమంగా ఈ గుడికి వచ్చేలాగా చేసింది మరెవరో కాదు బాబు, సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విని విహారీ, సంధ్య, పండు కూడా ఆశ్చర్యపోతారు. ఆ స్వామి దర్శన భాగ్యం మీకు కలిగింది, నిజంగా మీరు ఎంతో అదృష్టవంతులు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇకప్పుడు పిల్లలిద్దరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీకుంది బాబు, ఖచ్చితంగా మీ అమ్మగారు కోలుకుంటారు, త్వరలోనే నీకు ఎదురు పడతారు అని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటే సిరి, క్రిష్ ఇద్దరు కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక అలా గుడిలో దర్శనం పూర్తయిన తర్వాత విహారీ సిరిని, క్రిష్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు. విహారీ గారు, పిల్లలు క్షేమంగా దొరికారు కదా, ఇక నేను కూడా బయలుదేరుతాను, మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి సంధ్య విహారీ వాళ్ళను డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విహారీ పిల్లలిద్దరినీ, పండుని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటే మరోవైపు హాస్పిటల్లో లక్ష్మిని చూపిస్తూ ఉంటారు. డాక్టర్ నర్సుతో, ఈ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఆమెలో కాస్త చలనం కూడా లేదు, ఆపరేషన్ తర్వాత అయినా ఈ అమ్మాయిలో చలనం వస్తుందేమో అనుకున్నాను, ఇంకొక 2 గంటలు చూద్దాము, 2 గంటల్లో ఈ అమ్మాయికి స్పృహ రాకపోతే ఇక ఆక్సిజన్ కూడా తీసేద్దాము, ఆ అమ్మాయికి అంతవరకే రాసి పెట్టుందేమో అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక సరిగ్గా అదే టైంకి లక్ష్మిలో చలనం మొదలవుతూ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్న సంఘటనలన్నీ కూడా తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. ఇక అలా ఒక్కసారిగా లక్ష్మిలో చలనం మొదలయ్యి దిగ్గున లేచి కూర్చుంటుంది. లక్ష్మి స్పృహలోకి రావడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోతారు. నీ పేరేంటమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటే, నా పేరు నాకేం గుర్తు రావట్లేదు డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే, కాసేపు అయిన తర్వాత నిదానంగా కూర్చొని ఆలోచించండి అని చెప్పి, మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఆ రోజు జరిగిన ప్రమాదం వల్ల మొహానికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, అందుకే మీకు మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేశాము, మీరు కోమాలో ఉండి 4 రోజులు అవుతుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. కాసేపట్లో మీ కట్లు విప్పుతామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి అలాగే డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది. నర్స్, డాక్టర్ ఇద్దరు కలిసి లక్ష్మి మొహానికి ఉన్న కట్లను విప్పేస్తారు. ఒకసారి మీ రూపాన్ని చూసుకోండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే లక్ష్మి అద్దంలో తన రూపాన్ని చూసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. డాక్టర్, ఇది నా రూపం కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, బాగా గుర్తు తెచ్చుకోండి, ఒకవేళ మీరు మీ వివరాలు, మీ పేరు చెప్పలేకపోతున్నారు కదా, అలాగే మీ రూపాన్ని కూడా మర్చిపోయారేమో అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, లేదు డాక్టర్, నాకు నా విషయాలేవి గుర్తు రావట్లేదు, కానీ ఇది నా మొహం కాదని మాత్రం నాకు స్పష్టంగా తెలుస్తుంది, ఇది నేను కాదు డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటే, చూడండి, మీరు ఇలా
ఎగ్జిట్ అవ్వడం మంచిది కాదు. ఇప్పుడిప్పుడే మీరు కోలుకుంటున్నారు, కోమాలో నుండి బయటపడ్డారు, కాసేపు రెస్ట్ తీసుకోండి, నిదానంగా అన్నీ గుర్తు చేసుకోండి అని చెప్పి నర్స్ ఈ అమ్మాయిని దగ్గరుండి చూస్తూ ఉండు, నేను వేరే పేషెంట్స్ని చెక్ చేసి వస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోవైపు విహారీ పిల్లలిద్దరినీ కూడా ఇంట్లోకి తీసుకువచ్చిన తర్వాత సహస్ర సిరిని దగ్గరికి లాగి అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావే అని చెప్పి కొట్టబోతూ ఉంటే, సహస్ర ఏంటిది, చిన్నపిల్లను ఇలా కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి విహారీ మండిపడుతూ ఉంటాడు. అసలు దీన్ని కాదు కొట్టాల్సింది, వీడిని అంటూ ఈ దరిద్రాన్ని మళ్ళీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు బావా, వాళ్ళ అమ్మ బతికి ఉందని తెలిసింది కదా, వీడిని ఇంకా ఎందుకు ఇంట్లోకి తీసుకురావడం, తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు అప్పగించేసే అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, చూడు సహస్ర, క్రిష్ వాళ్ళ అమ్మగారు బతికి ఉన్నారని తెలిసింది, కానీ ఇప్పటి వరకు ఆవిడ ఆచూకీ దొరకలేదు, ఆవిడ ఆచూకీ తెలిసే వరకు క్రిష్ ఇక్కడే ఉంటాడు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, ఇకప్పుడు పద్మాక్షి, రే విహారీ ఏం మాట్లాడుతున్నావురా, వీడు ఈ ఇంట్లో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను, అసలు వీడికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం ఉందని వీడు ఈ ఇంట్లో ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే, చూడండి అత్తయ్య, వాడు చిన్న పిల్లాడు, ఎటువంటి కల్మషం లేనివాడు, వాడికంటూ ఎవరూ లేరు, వాడికున్న ఒక్కగానొక్క అమ్మగారు కూడా ఎక్కడున్నారో కూడా తెలీదు, మరి అటువంటప్పుడు వీడు ఎక్కడికని వెళ్తాడు, అందుకే మానవత్వంతో వీడిని నేను చేరదీయాలని అనుకుంటున్నాను, వాళ్ళ అమ్మగారు కనిపించేంత వరకు వీడిని నేనే చూసుకుంటాను, నేనే చదివిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటే, లేదు విహారీ, ఎట్టి పరిస్థితులను ఎటువంటి సంబంధం లేని వీడు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను, నా మనవరాలితో సమానంగా వీడు పెరగడానికి నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక దాంతో, చూడండి అత్తయ్య, మీరు ఎవరు ఎన్నన్నా చెప్పండి, నేను మాత్రం నిర్ణయం తీసేసుకున్నాను, క్రిష్ ఈ ఇంట్లోనే ఉంటాడు, సిరితో సమానంగా పెరుగుతాడు, క్రిష్కి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదని మీరు అంటున్నారు కదా, సరే అయితే ఒక పని చేస్తాను, క్రిష్ని నేను దత్తత తీసుకుంటాను, అప్పుడు క్రిష్ నాకు కొడుకు అవుతాడు, ఈ ఇంటికి వారసుడవుతాడు, వాళ్ళ అమ్మగారు తిరిగి వచ్చిన రోజున క్రిష్ని వాళ్ళ అమ్మగారికి నేనే అప్పగిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటే, అది కాదు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, ఇంకెవరు కూడా ఏమీ మాట్లాడుతూ నేను నిర్ణయం తీసేసుకున్నానని చెప్పి విహారీ ఇంట్లో అందరికీ ఊహించని షాక్ ఇస్తూ ఉంటాడు.